నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 23వ తారీఖు 2025 శుక్రవారం రోజు ఈ రోజు ఏకాదశి తిథి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:39 40 నిమిషాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం. అంటే పంచాంగాల తేడాలో 6:39 6:40 కూడా. అయితే తిథి ఏకాదశి తిథి రాత్రి 10:26 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3:40 వరకు. తదుపరి రేవతి తిథి ప్రవేశము. వర్జము రాత్రి 2:55 నుంచి తెల్లవారుజామున 4:22 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:03. రాహుకాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 23వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూద్దాము. చంద్రుడు మేషరాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారిలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే, వృత్తిపరంగా ఇది చక్కని సమయము. ఏ వృత్తిలో ఉన్న వారికైనాను కొత్త నిర్ణయాలకు ఇది చాలా అనుకూలమైన దినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అంటే సపోర్టు మీకు అన్ని విధాలా ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి తగ్గే అవకాశం కనబడుతోంది. కొంత వెసులుబాటు ఈ రోజు కనబడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. శ్రమించాల్సిన అవసరం కూడా ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు ధైర్యాన్ని తెచ్చుకుని మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. తదుపరి మిథునము. ఈ మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే స్నేహితుల సలహా కానీ మీకు సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నూతన సంప్రదింపులు ఏవైనా చేయాలి అనుకుంటే ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.